రోమా పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం మనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పౌలు గారు మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. అదేంటంటే, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని అంటా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే ఒక పెద్ద సేవకుడు చాలా సంవత్సరాలు దేవుని సేవ చేసిన తర్వాత ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి క్రమంలో, అయ్యగారు, నేటి క్రైస్తవ్యాన్ని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటా ఉన్నారా అని ఆయన గారిని అడిగారంట. అప్పుడు ఆయన అన్నారంట, నేటి క్రైస్తవ్యం అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే ట్రెడ్మిల్ క్రిస్టియానిటీ అన్నారంట. ట్రెడ్మిల్ క్రిస్టియానిటీ కదా. ట్రెడ్మిల్ అంటే మనకు అందరికీ తెలుసు కదా. చాలామంది జిమ్స్లోకి వెళ్ళి దాని మీద పరిగెడతా ఉంటారు. కొంతమంది ఇళ్లలోనే దాన్ని కలిగి ఉంటారు, ట్రెడ్మిల్స్ కలిగి ఉంటారు. ఏం జరుగుతుంది చెప్పండి? ఆ మిషన్ ఆన్ చేసి దాని మీద పరిగెడతా ఉంటారు. వీళ్ళు పరిగెడతా ఉంటారు. చెమటలు వస్తాయా రావా? వస్తాయి. అలసిపోరా? క్యాలరీలు నష్టపోరా? అన్నీ జరుగుతాయి. కానీ ఎక్కడుంటారు? అక్కడే ఉంటారు. అందుకోసమని ఆయన ఏమన్నాడు అంటే, నేటి క్రైస్తవ్యం ఎలా ఉంది అని అంటే ట్రెడ్మిల్ క్రిస్టియానిటీ పెరిగిపోయింది. కష్టపడడం లేదా అంటే కష్టపడతానే ఉన్నారంట. పరిగెత్తడం లేదా అంటే పరిగెడతానే ఉన్నారంట. చెమటలు కారడం లేదా అంటే చెమటలు కూడా కారుతున్నాయి అంట. శక్తి నశించిపోవడం లేదా అంటే శక్తి కూడా నశించిపోతుందంట. కానీ ఎక్కడున్నారు అని అంటే అక్కడే ఉన్నారు. మిషన్ ఆఫ్ చేసి మళ్ళీ దిగుతారు, మళ్ళీ మిషన్ ఆన్ చేసి రేపు ఎక్కుతారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. పునాది సత్యాలు, మౌలికమైన విషయాలు, ఫండమెంటల్స్, బేసిక్స్ అని రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాటి గూర్చిన భావన, అర్థం, అవి మన జీవితాల్లో ఎలాగూ ఉన్నాయి అనేటువంటి పరిశోధన లేకుండగానే మనం చాలా పరిగెత్తి చెమటోడ్చినటువంటి క్రైస్తవుల్లాగా ఉండిపోతూ ఉన్నాం. అందులో ఒకటి ఏంటంటే ఈ దేవుని చిత్తము అనేటువంటి మాట. మనం అందరం కూడా దేవుని చిత్తమైతే అనేటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మరి వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇట్ మీన్? దేవుని చిత్తం అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పౌలు గారి జీవితంలో, పౌలు గారు రాస్తూ ఉన్నాడు కాబట్టి రోమా పత్రిక, ఈ పౌలు గారి జీవితంలో దేవుని చిత్తం ఎలాగుందో చూడటానికి పోయినసారి మనం ప్రయత్నం చేశాం. పౌలు గారు ఆయన ఎప్పుడైతే యేసు ప్రభు ఎన్కౌంటర్ జరిగిందో వెంటనే అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నేనేమి చేయవలనని అడుగుగా అని అంటూ ఉన్నాడు. నేనేం చేయాలయ్యా? ఎప్పుడైతే మన జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క ఎన్కౌంటర్ జరుగుతుందో, అంటే మన జీవితాల్లో ఎప్పుడైతే రక్షణ సువార్తను విని మారు మనస్సు అనుభవం అనేటువంటి క్షణం ఉంటుందో, ప్రియమైనటువంటి వారలారా, ఆ క్షణంలోనే పౌలు గారు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం, అడగాల్సినటువంటి ప్రశ్న దేవుణ్ణి ఏంటంటే, ఇక చెప్పు నేనేం చేయాలా అనాలన్నమాట దేవుణ్ణి. కారణం ఏంటంటే, దాట్ ఈస్ ద మూమెంట్ దట్ వీ కేమ్ టు నో. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం కొనబడ్డాము, ఆయన రక్తములో మనం పవిత్రం చేయబడ్డాము,
మనమందరం కూడా దేవునితో మరలా అనుసంధానం చేయబడ్డాము అనేటువంటి విషయం అప్పటి నుండే ప్రారంభం. అందుకోసం పౌలు గారు ఏమంటాడంటే, నువ్వు సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు అని అంటాడు. మరి నేను నా సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొనబడిన వాడను అన్నప్పుడు నా యజమానుడు వేరు, నేను ఒకని యాజమాన్యంలో ఉన్నాను. ఎవరు నా యజమానుడు అంటే ప్రభువు. కాబట్టి ప్రభువుని ఉదయాన్నే లేచి మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని అడగాలన్నమాట. ఈరోజు నీ చిత్తంలో నన్ను ఉంచు ప్రభువా అని దేవునికి చెప్పుకోవాలన్నమాట. ఇది పౌలు గారు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం. అంతేకాదు, ఎప్పుడైతే ప్రభువు తనకు చెప్పాడో, అబ్బాయి ఇదిగో ఇది నీ పని అని చెప్పాడు ప్రభు. తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. దాట్ ఈస్ ద లైఫ్ పర్పస్ ఆఫ్ పాల్. అయ్యా, నువ్వు నన్ను ఎందుకు కలుసుకున్నావు ఇక్కడ? ఈ వెలుగేంటి? నా కళ్ళు ఎందుకు మూసుకొని పోయాయి? నేను ఎందుకు పడ్డా అంటే ప్రభు చెప్పాడంట, అన్యజనుల్లో నువ్వు నన్ను ప్రకటించాలి అబ్బాయి అన్నాడంట. అన్యజనుల్లో నువ్వు నన్ను ప్రకటించవాలనని ఆయనను నా యందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు నేను ఇక మనుషులతో మాట్లాడాలి. నేను మనుషులతో ఎవరితో కూడా మాట్లాడాల. ఒక్కసారి దేవుడు నా జీవితం పట్ల తన చిత్తం ఏంటో తెలియచేసినప్పుడు ఇక నేను మనుషులతో మాట్లాడాల్సిన అవసరత లేదు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా నుండుటకు పిలువబడినటువంటి వాడును. నేను అపోస్తులుడిని. ఇది ఎలా జరిగింది అంటే దేవుని చిత్తం వల్ల జరిగింది. కాబట్టి వాట్సాప్లో ఈరోజు పెట్టినటువంటి పోస్టింగ్లు అన్నింటిలో కూడా రాస్తూ ఉన్నప్పుడు పౌలు గారి యొక్క పిలుపులో, పౌలు గారి యొక్క పనిలో, పౌలు గారి యొక్క పరిచర్యలో, పౌలు గారి యొక్క ప్రకటనలో, పౌలు గారి యొక్క సమస్తములో, సందేశంలో ఆయన ఏం చూస్తూ ఉన్నాడు, ఏం చూపిస్తూ ఉన్నాడు ఆయనంటే దేవుని చిత్తము అనే దాన్ని చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం, దేవుని చిత్తం. పరిచర్యలో కూడా ఏం చేస్తూ ఉన్నాడు ఆయనంటే, అదిగో పరిశుద్ధాత్ముడు మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వలేదు. మేము వెళ్దాం అనుకున్నాం కానీ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. ఎందుకనంటే అది దేవుని చిత్తం కాదు. పరిచర్యలో కూడా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకొనవలసిన వారము. దేవుని చిత్తం వలన మనం పరిచర్య చేయవలసినటువంటి వారం. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, ఆటంకపరిచింది ఎవరు అని అంటే సువార్తకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కాదు. ఆటంకపరిచింది ఎవరయ్యానంటే ఎవరో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వారు కాదు. ఆటంకపరిచింది ఎవరయ్యానంటే పరిశుద్ధాత్ముడే. కారణం ఏంటయ్యానంటే, నా చిత్తం కాదయ్యా అది మీరు అక్కడికి వెళ్ళడం. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చాలా సందర్భాల్లో పరిచర్య చేయడం, సువార్త ప్రకటించడం, మినిస్ట్రీకి వెళ్ళడం, పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాం. సహజంగా మానవుల్లో ఉండేటువంటి నైజం అది. పరిచర్యే కదా, సువార్తే కదా, మినిస్ట్రీయే కదా, వెళ్ళిపోవాలి కదా. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచును అనే మాటలు కూడా మనం కొంచెం దృష్టి పెట్టాల్సినటువంటి వారం. ఒకవేళ మనం ఎప్పుడైనా కొన్ని విషయాలు జరిగిస్తూ ఉన్నప్పుడు పరిచర్య విషయంలో శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు కూడా ఎలా వచ్చాయనంట, దేవుని చిత్తం వల్లే వచ్చాయని అన్నాడు. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే సమకూడినని మీరు తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. నాకు వచ్చిన శ్రమలు కూడా దేవుని చిత్తం వల్లే వచ్చాయి. అలాగే తన సందేశంలో మీరు పరిశుద్ధులగడమే, జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం అని అంటా ఉన్నాడు. తాను ఎప్పుడు సందేశం చెప్పినా కానీ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. 3 విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. పోయినసారి మాట్లాడుకున్నాం 3 విషయాలు. ఒకటేంటంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. రూపాంతరం పొందాలా? అది ప్రతిరోజు మన జీవితాల్లో జరగాల్సినటువంటి విషయం. ఎందుకు రూపాంతరం పొందాలా? ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండడానికి మనం రూపాంతరం పొందాలా? ఎట్లా సాధ్యమవుద్దది? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అని అంటా ఉన్నాడు. సో అల్టిమేట్గా క్రైస్తవ విశ్వాస జీవితానికి కీలకము, ద కీ ఏంటి అని అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి మనం.
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలా. ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ చర్చ్ మన పట్ల దేవుని చిత్తమేదో మనం ఎరిగినటువంటి వారంగా అడుగులు ముందుకు వేయాలా. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించండి అని అంటా ఉన్నాడు. ప్రభువు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి. కారణం ఏంటి? దినాలు చెడ్డగా ఉన్నాయి. మీరు సమయం పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోండి. సో కాబట్టి పౌలు గారు దేవుని చిత్తం ఈ రెండింటిని మనం చూస్తూ ఉన్నప్పుడు స్పష్టంగా మనకేం కనబడతా ఉంది అని అంటే, ఎవ్రీ ఏరియా ఆఫ్ పాల్స్ లైఫ్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ పాల్స్ లైఫ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈజ్ ఫాలోయింగ్ కాన్షియస్లీ ద విల్ ఆఫ్ గాడ్. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. మనం చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేసేటువంటి విషయం, చాలా సందర్భాల్లో దాటవేసేటువంటి విషయం ఇది. ట్రెడ్మిల్ క్రిస్టియానిటీ, అందుకని అంటా ఉన్నాను, ట్రెడ్మిల్ క్రిస్టియానిటీ. మనం పని చేయట్లేదా, పరిగెత్తట్లేదా, చెమటలు కారట్లేదా, క్యాలరీలు బర్న్ అవ్వట్లేదా అంటే అన్నీ అవుతూ ఉన్నాయి. కానీ మళ్ళీ అక్కడే ఉంటా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళట్లా. కారణం ఏంటంటే మనం వాస్తవంగా దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇదిగో ఇవి మీరు తెలుసుకున్న వారై ఉండవలను అని చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకోకుండానే మిగిలినటువంటి విషయాల్లో మనం పట్టాలు పొందేస్తూ ఉన్నాం. కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుని చిత్తం జరిగించడంలో ఇద్దరి పాత్ర ఉంది. దేవుడు తన వైపు నుండి కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే. కార్యసిద్ధి కలుగజేసుకొనుటకు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు టూ వే, దేవుడు ఆయన కార్యం జరిగిస్తూ ఉంటాడు, మనం కూడా ఇటువైపు నుండి మన రెస్పాన్స్ చూపిస్తూ ఉండాలా. ఈ రెండు ఉన్నప్పుడే ఏం జరుగుద్దాయని అంటే మన జీవితాల్లో దేవుని చిత్తం సరిగా జరగడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వరకు పోయినసారి మాట్లాడుకున్నాం మనం. దేవుని చిత్తం తప్పు భావనలు, దేవుని చిత్తాన్ని గురించి కొంతమంది కొంచెం తప్పుగా భావనలు కలిగి ఉన్నారు. అవేంటో మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నా. బ్లూ ప్రింట్ థియాలజీ అంటే అర్థం ఏంటాయనంటే, చాలామంది ఏమంటారు ఆయనంటే దేవుడు ఇక రాసేసాడు, ఆయన రాసినట్టు జరుగుతూ ఉంటుంది అని. బైబిల్ గ్రంథంలో దేవుని పద్ధతి అలాగ లేదు. చాలామంది క్రైస్తవేతర వేదాంతాల్లో ఉన్నటువంటి విషయం ఏంటాయనంటే, మనంతా కూడా ఆయన ఇక్కడ రాసేసాడు అని అంటాడు, నుదుటి మీద రాసేసాడు. అది క్రైస్తవేతర వేదాంతంలో ఉన్నటువంటి విషయం. ఆ ప్రభావంలో మనలో కూడా చాలామంది నమ్మేటువంటి విషయం ఏంటంటే, దేవుడు మొత్తం అంతా మన జీవితాల గురించి రాసేసాడు, ఇక అది జరుగుతూ ఉంటుంది, ఆయన ఏది రాస్తే అది జరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ బైబిల్ దేవుడు కానీ బైబిల్ దేవుని యొక్క పద్ధతి కానీ అది కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలా. కీర్తనాకారుడు అంటూ ఉంటాడు కదా, నాకు నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా జీవితాన్ని గురించి మొత్తం కూడా నీ గ్రంథములో లిఖితములాయను అని అంటాడు. మరి లిఖితములాయను అన్నప్పుడు దాని ప్రకారం జరుగుతూ ఉంటుందంటే కాదు. మనం అక్కడ ఉన్న ఒకే వచనాన్ని తీసుకొని దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడకూడదు. మనం దేవుని చిత్తం ఎప్పుడూ కూడా ఆయన మొత్తం ఇట్లా రాసేసి నడిపిస్తూ ఉంటే దాన్ని ఏమనాలి అంటే మనం కూడా మిషన్సే, రోబోట్స్ మనం కూడా. అంటే ఒక రోబోట్కి ప్రోగ్రామ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఆన్ చేస్తే ఎట్లయితే ఆ రోబో చేస్తూ ఉంటుందో అలాగే మనల్ని కూడా చేసినట్టు. కానీ మనం రోబోలం కాదు. మనకు దేవుడు స్వచిత్తాన్ని ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు మనకి. ఇది ఆయన స్వభావం, ఆయన లక్షణం. కాబట్టి కొంతమంది అనుకున్నట్టుగా దేవుడు రాసి పెట్టాడండి అట్లా జరిగింది, అది కాదు. బైబిల్ అది చెప్పట్లేదు. ఇది మిస్కన్సెప్షన్, తప్పు భావన. దేవుని చిత్తాన్ని గురించి కొంతమంది క్రైస్తవుల్లో కూడా మాట్లాడుకునేటువంటి వారి కొంత భావన, దేవుడు అలా రాసి పెడితే అలా జరుగుద్దండి అని అంటారు. అందుకోసమనే ఒక పాట కూడా ఉంది కదా, ఈ మధ్య మనం మాట్లాడుకుంటా ఉన్నాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. అదే అనమాట బ్లూ ప్రింట్ థియాలజీ అంటే. మేము ఏదేదో అడుగుతూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం, చివరికి ఏం జరుగుతూ ఉంటుంది?
నీ చిత్తం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా అలా చేయలే. బైబిల్ గ్రంథంలో మనం అనేక మంది భక్తుల జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా ఆయన మనల్ని రోబోలుగా నడిపించలా. మనల్ని చాలా విలువైనటువంటి వారిగా చూశాడు. మన చాయిస్కి ఆయన విలువనిచ్చాడు, మన ఎంపికకు ఆయన విలువనిచ్చాడు. ఆయన ఇట్లా రాసి పెట్టేసి మనల్ని ప్రోగ్రామ్డ్గా చేయలే. వాళ్ళు వాడేటువంటి వచనం ఏంటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. వాళ్ళు ఏం వాడతారనంటే, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున, ఆయన తన చిత్త ప్రకారం నిర్ణయం చేసేసాడు. ఆ నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఈ వచనం మాట్లాడతారు వాళ్ళు. దేవుడు మొత్తం రాసేశాడు, దేవుడు మొత్తం నిర్ణయించేశాడు, ఇక అదే జరుగుతూ ఉంటుంది మన జీవితాల్లో, దానికి మించి వేరుగా జరగదు అనేటువంటి తప్పుడు భావనకు వాళ్ళు ఉపయోగించేటువంటి వచనం ఏంటంటే ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అన్నప్పుడు. కానీ వాస్తవంగా చూస్తే ఈ వచనం యొక్క సందర్భం, నేపథ్యం ఏంటంటే రక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఒక మానవుణ్ణి దేవుడు రక్షించాలి అనుకున్నప్పుడు ఆయన సంకల్పాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. దీన్ని మనం మొత్తం మానవులకి సిద్ధాంతంగా చేయడానికి అవకాశం లేదు. మొత్తం ఈ సృష్టి అంతటికీ కూడా ఆయన రాసి పెట్టేశాడు, అలా జరుగుతూ ఉంది అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఈ వచనాన్ని అలా వాడకూడదు. ఈ వచనం యొక్క సందర్భం, నేపథ్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతూ ఉంటే, అనాదికాల సంకల్పంలో భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు ఎలాగూ రక్షణ కార్యాన్ని సిద్ధం చేశాడో, ఆ సిద్ధం చేసినటువంటి కార్యాన్ని ఆయన ఎలాగూ జరిగిస్తూ ఉన్నాడో హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద రిడిమ్షన్ ప్లాన్ ఆఫ్ గాడ్. అది అక్కడ వాడబడినటువంటి మాట ఇది. దీన్ని మొత్తానికి సిద్ధాంతపరంగా దీన్ని వాడటానికి లేదు అన్నమాట. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని అంటాడు. జీవం పెట్టాను, మరణం పెట్టాను, ఆశీర్వాదం పెట్టాను, శాపం పెట్టాను. చాయిస్ ఈజ్ ఎవర్స్ అన్నాడు అనమాట. నువ్వు ఏది ఎంపిక చేసుకుంటే అదే. సో కాబట్టి మనల్ని దేవుడు ఇదిగో ఇదే చెయ్యి అని మనల్ని రోబోల్లాగా చేయలేదు. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బలవంతంగా ఏది చేయడు. అందుకోసమే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఆయన తలుపు దగ్గర నిలబడి తట్టుతూ ఉన్నాడు. తోసుకొని రాలేదు ఆయన, తలుపు తోసుకొని వచ్చేటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన తలుపు దగ్గర నిలబడి చాలా జెంటిల్గా తలుపు తడతా ఉంటాడు ఆయన. మానవుడికి ఎప్పుడూ కూడా దేవుడు ఏం చేశాడు ఆయన అంటే చాయిస్ని ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వచిత్తాన్ని ఇచ్చాడు. మానవుడు స్వయంగా ఎంపిక చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. అబ్బాయి, నీ ఎదుట జీవం పెట్టాను, మరణాన్ని పెట్టాను, నీ ఎదుట ఆశీర్వాదాన్ని పెట్టాను, శాపాన్ని పెట్టాను. నీ ఇష్టం, నువ్వేది చూస్ చేసుకుంటే అది చూస్ చేసుకో. నువ్వు ఇదే చూస్ చేసుకోవాలని నేను చెప్పట్లా, నువ్వు ఖచ్చితంగా ఇది చూస్ చేసుకోవాలని నేను చెప్పట్లా, నీ ఇష్టం. కాకపోతే ఇది ఎన్నుకున్నావా జీవితం బాగుంటుంది అని మాత్రం సలహా ఇస్తాను నేను అని అంటాడనమాట. ఇదిగో ఇది చేసావా కొంచెం ఇబ్బంది పడతావు చూసుకో అని సలహా ఇస్తూ ఉంటాడు ఆయన. దేవుడు ఎప్పుడూ కూడా మానవుడికి చాయిస్ని ఇస్తాడు, ఎంపిక చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుస్తూ ఉన్నాను అంటా ఉన్నాడు అనమాట. రెండవ మిస్కన్సెప్షన్ ఏంటి, లేకపోతే తప్పు భావన ఏంటి దేవుని చిత్తం గురించి అని అంటే, చాలామంది ఏమనుకుంటారు అయ్యానంటే సౌభాగ్య జీవితం అంటే ప్రాస్పెరిటీ, మన జీవితం యొక్క గ్రాఫ్ ఇట్లా పెరిగిపోతూ ఉందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని చూసి ఆ కుటుంబాన్ని చూసి వీళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ గ్రాఫ్ బాగుంది అనుకుంటూ ఉంటారు. అది కాదు.
సౌభాగ్యవంతమైన జీవితం ఉన్నంత మాత్రాన వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారంటే బైబిల్ ఏమంటుంది అంటే కాదు అని అంటది. సౌభాగ్యవంతమైనటువంటి జీవితం చాలామందికి ఉందిగా. ఇది ఒక తప్పుడు భావన. ఒకవేళ కొన్నిసార్లు అప్పులైపోయి ఇబ్బంది పడిపోయి దివాలా తీసి ఇల్లు అమ్మేసుకొని పేరగాన్ చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళని కొంతమంది కాపర్లు, బోధకులు, లేకపోతే క్రైస్తవులు ఏమంటూ ఉంటారా అని అంటే, నువ్వేదో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసావబ్బా, అందుకనే నీ జీవితం ఇట్లా అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక సందర్భాన్ని తీసుకొని ఆ సందర్భాన్ని వాక్యములో దాన్ని సరిచూడకుండా నీ జీవితంలో దేవుని చిత్తం జరగట్లేదు అని చెప్పడం అనేది అంత సరి అయినటువంటి విధానం కాదు. జీవితం సౌభాగ్యంగా ఉంటే దేవుని చిత్తంలో ఉన్నట్ట అంటే కాదు కదండి. జీవితం సౌభాగ్యంగా ఉంటే అది దేవుని చిత్తమా అంటే కాదు. మూడవ మిస్కన్సెప్షన్ ఏంటంటే, దేవుని చిత్తం అనంటే ఖచ్చితంగా ఇట్లా కనబడాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెలలు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆ అమ్మాయిని చూపెట్టు, ఆ అమ్మాయిని చూపెట్టు, ఆ అమ్మాయిని చూపెట్టు, ఆ అమ్మాయిని చూపెట్టు, అబ్బాయిని చూపెట్టు, అబ్బాయిని చూపెట్టు, లేకపోతే కాలేజ్ చూపెట్టు, దారి చూపెట్టు, తలుపు చూపెట్టు అని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవా నేను ఆ ఊర్లోకి వెళ్తే ఎవరింట్లోకి వెళ్ళాలని అంటే ఏదో ఒక కలర్ చూపిస్తాడు దేవుడు, బ్లూ కలరో గ్రీన్ కలరో. ఆ ఊర్లోకి వెళ్తే అక్కడ బ్లూ కలర్ గేట్ కనపడుద్ది, లేకపోతే తలుపు కనపడుద్ది, అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఎక్సెప్షనల్ ఎప్పుడూ కూడా సిద్ధాంతం చేయొద్దు. జరగవా అంటే జరుగుతాయి, కానీ ఎక్సెప్షనల్గా జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని మనం దాన్నే సిద్ధాంతంగా చేసి ఇలా జరిగితేనే దేవుని చిత్తం అని చెప్పకూడదు. కానీ చాలామంది ఏమంటారా అని అంటే కనబడాలి అని అంటారనమాట. రక్షణకు కూర్చోబెట్టడం అని ఒక కాన్సెప్ట్ ఉంది క్రైస్తవ్యంలో. రక్షణ కూర్చోబెట్టారా మీ అబ్బాయిని అంటారు. మీకు తెలుసో లేదో ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా వాడతారు ఈ మాట. మీ అమ్మాయిని రక్షణ కూర్చోబెట్టారా అని అంటారు. అంటే అర్థం ఏంటంటే, నేను యేసుప్రభుని నమ్ముకుంటానండి, నాకు యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించాలని నాకు అనిపిస్తూ ఉంది అని అంటే, ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడా అని అంటే, అప్పటి నుండి ఒక 30 రోజులు 40 రోజులు వాళ్ళ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. పిల్లగాడు అక్కడే ఉండాలి. రక్షణకు కూర్చోవటం అంటే అది ఏంటయ్యానంటే, ఇక ఆ పిల్లగాడు లేకపోతే ఆ పాప ఏదో ఒక వచనాన్ని పాస్టర్ గారు ఇదిగో ఈ వచనం ద్వారా నా పాపములు క్షమించబడ్డాయని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడని ఆ పాస్టర్ గారికి చెప్పాలా. లేకపోతే దర్శనంలో కనబడాలా, ఏదో ఒక క్లాత్ తీసుకొచ్చినట్టు కప్పినట్టో, లేకపోతే నీళ్లు తీసుకొచ్చి ఆ పిల్లగాడి మీద పోసినట్లో, ఇట్లాంటిది ఏదో దర్శనంలో కనబడితే దాన్ని చూపించిన తర్వాత దేవుడు నాకు ఇట్లా కనపడ్డాడండి అని అంటే, కనపడ్డా? ఏం కప్పాడు? క్లాత్ కప్పాడా? ఎట్లా? ఏ రంగుది? తెల్లగుందాయి గారు. అయితే ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు అని చెప్పి అప్పుడు బాప్తీసం ఇస్తారు. దీన్ని రక్షణకు కూర్చోబెట్టడం అని అంటారు. రాంగ్ కాదు. ఖచ్చితంగా ఇట్లా ఒక మానవాతీతమైనటువంటి అనుభవంలో సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే దేవుని చిత్తం బైబిల్ మాట్లాడలేదు. అది బైబిల్ ఏం మాట్లాడుతూ ఉంది అని అంటే, వాక్యం ద్వారా దేవుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు అని మాట్లాడుతూ ఉంది. వాక్యం ద్వారా దేవుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. గుడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ గాడ్స్ విల్, బట్ గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ గుడ్. వాచ్మెన్ నీ అనేటువంటి దైవ సేవకుడు ఈ మాట అన్నాడు. గుడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ గాడ్స్ విల్, బట్ గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అన్నాడు. మంచిదే. అక్కడే మనం ప్రారంభం చేసాం. అపోస్తుల కార్యాలు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? ఒకవేళ దేవుని చిత్తమైతే అని అంటాడు. ఏం చేయాలనుకుంటా ఉన్నాడు? ఆ సహవాసంలో ఉన్నటువంటి వారిని కలవాలనుకుంటా ఉన్నాడు, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనుకుంటా ఉన్నాడు. మంచి పని కాదా? మంచి పనే. ఆశీర్వాదకరమైన విషయం కాదా అంటే ఆశీర్వాదకరమైనటువంటి విషయమే. కానీ పౌలు గారు ఏమంటా ఉన్నాడు అని అంటే, దేవుని చిత్తమైతే అని అంటా ఉన్నాడు. మంచి ఎప్పుడు కూడా దేవుని చిత్తం అయ్యే అవకాశం లేదు. కొన్నిసార్లు అవుతుంది, కానీ దేవుని చిత్తం ఎప్పుడు కూడా మంచిదే. ఆ కొటేషన్ తెలుగులో. దావీదు దేవునికి మందిరాన్ని కట్టాలనుకున్నాడు. మంచిదా కాదా? కానీ దేవుడు ఏమన్నాడంటే, అబ్బాయి నువ్వు కట్టడం
నా చిత్తం కాదు అన్నాడు. మంచి కనబడతా ఉంటుంది, మంచి చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఈజ్ ఇట్ గాడ్స్ విల్? వాక్యం ఏం చెప్తా ఉందా అని అంటే, మంచి అనేది అన్ని వేళలా దేవుని చిత్తం కాదు. మంచి అనేది అన్ని వేళలా దేవుని చిత్తం కాదు. నీకు నాకు కొన్నిసార్లు మంచి చేయాలనిపిస్తుంది. మంచి చేయడానికే, సత్క్రియలు చేయడానికే మీరు ఆయన యందు చేయబడిన నూతన సృష్టి అని అంటాడు బైబిల్ గ్రంథంలో. సత్క్రియలే చేస్తూ ఉంటాం మనం, కానీ కొన్ని విషయాలు మరి మన కోసమే నిజంగా దేవుని చిత్తంలో ఏర్పాటు చేయబడ్డాయా అనంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, దావీదు వృత్తాంతంలో మనం చూస్తూ ఉన్నాం, కొన్నిసార్లు కాదేమో. ఎందుకు ఈ మిస్కన్సెప్షన్స్, ఎందుకు ఈ తప్పైనటువంటి భావనలు ప్రపంచంలోకి వచ్చేసాయి, ప్రత్యేకంగా క్రైస్తవ ప్రపంచంలోకి వచ్చేసాయి? ఎందుకు ఇట్లా కనబడితేనే దేవుని చిత్తం, లేకపోతే సౌభాగ్యవంతమైన జీవితం ఉంటేనే దేవుని చిత్తంలో ఉన్నట్టు అనేటువంటి తప్పు భావనలు ఎందుకు మన జీవితాల్లోకి లేకపోతే మన భావనల్లోకి వచ్చాయి అని అంటే, ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. ఒకటేంటాయనంటే సెలెక్టివ్ రీడింగ్స్ అంటారు దీన్ని. సెలెక్టివ్ రీడింగ్స్ అంటే బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక విషయాన్ని గురించి ఎక్కడో ఒక చోట చెప్పినటువంటి ఒక వచనాన్ని తీసుకుంటే అక్కడ మనం తప్పులో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దేవుని చిత్తం గురించి కూడా అంతే. అక్కడెక్కడో ఒక ఆయన, అయ్యా నువ్వు నన్ను ఎన్నుకున్నావా, నన్ను పంపించాలనుకుంటా ఉన్నావా, అయితే నువ్వు నాకు ఒక సూచన చూపెట్టు అని ఆయన అడిగాడని మనం సూచన అడగడం. దేవుడు ఒక సూపర్ న్యాచురల్గా ఒక సూచన చూపెడితే అప్పుడే బయలుదేరడం. అక్కడ ఆ పర్టికులర్ భావాన్ని తీసుకొని దేవుని చిత్తం కోసం నువ్వు ఖచ్చితంగా సూచన అడగాల, నో. అట్లా ఒక సెలెక్టివ్ పోర్షన్ తీసుకొని, ఒక సెలెక్టివ్ వర్స్ని తీసుకొని, ఒక సెలెక్టివ్ వచనాన్ని తీసుకొని దేవుని చిత్తాన్ని కనుగొనడం, దేవుని చిత్తం వైపుగా నడవడం అనేది అంత మంచి విషయం కాదు. హ్యూమన్ నేచర్ ఏంటంటే చాలా సందర్భాల్లో, నిన్న ఒక బ్రాంచ్ చర్చ్కి వెళ్తే అక్కడ ఒక పాప టెస్ట్ మనీ చెప్తా ఉంది. ఆ టెస్ట్ మనీలో ఏం చెప్పింది అంటే, రోజు ఉదయాన్నే లేచి సిన్సియర్గా ప్రార్థన చేసి బైబిల్ తెరుస్తుందంట. అయ్యా నువ్వు నాతో మాట్లాడాయా అని. ఆ మాట్లాడు అన్నప్పుడు ఎప్పుడైతే ఒక మంచి వచనం వచ్చిందనుకో సంతోషంగా ఉంటుందంట ఆ రోజంతా. ఎప్పుడైతే ఒక మామూలు ఏదైనా అంత మంచి సంతోషం పుట్టించేటువంటి వచనం రాకపోతేనేమో లేదని మళ్ళీ తీసుద్దంట. హ్యూమన్ టెండెన్సీ ఏంటాయనంటే, మానవ సహజమైనటువంటి లక్షణం ఏంటాయనంటే, ఓ మంచి వాగ్దానం కనపడితేనో లేకపోతే ఓ మంచి విషయం కనపడితేనో ఇది నాది అనుకుంటాం. ఇగో నువ్వు వెళ్ళు మార్గమున నిన్ను లేపేస్తున్నా అని కనపడింది అనుకో, అక్కడ అమ్మో ఇది నాది కాదు అని అనుకుంటాం. సో హ్యూమన్ నేచర్, మానవీయ సహజ స్వభావ లక్షణం ఏంటాయనంటే, మనం మంచి జరగాలని లేకపోతే మంచి విషయాలే మనం ఆశించేటువంటి వారంగా ఉంటాం. ఒకవేళ దేవుని చిత్తంలో శ్రమలు ఏర్పాటు చేయబడితే దాన్ని తీసుకోవటం కష్టమేమో. అలాగనే ఫాల్స్ టీచింగ్స్, తప్పు బోధనలు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రక్షణకు కూర్చోబెట్టడం, లేకపోతే కనబడిందా అంటాం, కనబడలేదా అని అంటాం, మరి ఎట్లా అని అంటాం, లేకపోతే ఇంకేదో ఒక వచనాన్ని తీసుకొని ఆ వచనం ఆధారంగా ఒక పోర్షన్ తీసుకొని ఆ పోర్షన్ ఆధారంగా ఇది కరెక్ట్ ఇది నిర్ణయించటం, సిద్ధాంతం చేయడం, ఇవన్నీ కూడా తప్పు బోధనలు. ఈ 3 కారణాల వల్ల జరిగేటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ విశ్వాస జీవితంలో అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అనేటువంటి విషయాల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మొదట్లో మనం ప్రారంభించిన రీతిగా అసలు దేవుని చిత్తం అంటే ఏంటో కూడా తెలుసుకోకుండానే నిర్లక్ష్యం చేసి దాటిపోతున్నటువంటి క్రైస్తవ జీవితాలు కూడా ఉన్నాయి. మనం ఆలోచించాలా, నేనెందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా? అయ్యగారు దేవుని చిత్తం అని అంటా ఉన్నారు, బాగానే ఉంది, కానీ అసలు నేను ఎందుకు తెలుసుకోవాలండి దేవుని చిత్తం అని అంటే, ఒక ఆయన ఏమన్నాడు అంటే, నోయింగ్ గాడ్స్ విల్ కెన్ ప్రొవైడ్ పర్పస్, గైడెన్స్ అండ్ పీస్. దేవుని చిత్తం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అదేం చేస్తూ ఉందా అని అంటే, అసలు మన జీవితం యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉంది. పౌలు గారి జీవితంలో మనం దాన్ని చూసాం.
ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో, ప్రభువుని ఎప్పుడైతే చూశాడో ఏమంటా ఉన్నాడు ఆయన అంటే, ఇక నేనేం చేయాలో చెప్పు అని అంటా ఉన్నాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని అంటా ఉన్నాడు అనమాట. నోయింగ్ గాడ్స్ విల్ కెన్ ప్రొవైడ్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ద యునిక్ పర్పస్ డిజైన్డ్ బై గాడ్, నాట్ డిజైన్డ్ బై యువర్ సెల్ఫ్. చాలా తేడా ఉంది ఇక్కడ. ద యునిక్ పర్పస్ డిజైన్డ్ బై గాడ్, నాట్ డిజైన్డ్ బై యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా ఏర్పాటు చేసుకున్న, రూపుదిద్దుకున్నటువంటి నీ జీవితపు ఉద్దేశాన్ని గురించి కాదు. దేవుడు నిన్ను తయారు చేసినప్పుడు, దేవుడు నిన్ను ఆ పర్టికులర్ టైంలో నిన్ను ఈ భూమి మీదకి పంపించినప్పుడు ఆయన చిత్తం ఏంటి నీ జీవితం పట్ల, ఆయన ఉద్దేశం ఏంటి అనేది నీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. నోయింగ్ గాడ్స్ విల్ కెన్ ప్రొవైడ్ పర్పస్, గైడెన్స్. నీకు మార్గదర్శకంగా ఉంటుంది. దేవుని చిత్తం నువ్వు తెలుసుకోవడం వల్ల నీకు మార్గదర్శకంగా ఉంటుంది. నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. ఇట్ అలైన్స్ యువర్ డెసిషన్స్ విత్ ఎ హయ్యర్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఫ్రేమ్వర్క్. నీ ఎంపికలు, నీ నిర్ణయాలు ఎలా ఉంటాయి అని అంటే, చాలా అత్యున్నతమైనటువంటి నైతికత, చాలా అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికత, చాలా అత్యున్నతమైనటువంటి భక్తిభావం నీ జీవితంలో కనబడతా ఉంటుంది. ఎప్పుడు అని అంటే, ఇఫ్ యు నో ద గాడ్స్ విల్, నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు. అలైన్మెంట్, అచీవ్మెంట్ అని 2 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. అలైన్మెంట్ అంటేనేమో ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉండడం. అచీవ్మెంట్ అని అంటేనేమో స్టెప్ బై స్టెప్ మనం అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. చాలా సందర్భాల్లో స్టెప్ బై స్టెప్ అచీవ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనందరం అనుకుంటూ ఉంటాం మనం దేవుని చిత్తంలో ఉన్నాము అని. కానీ దేవుని చిత్తం ఏంటి అని అంటే, అలైన్మెంట్ విత్ గాడ్, అలైన్మెంట్ విత్ గాడ్స్ డెసిషన్స్, అలైన్మెంట్ విత్ గాడ్స్ పర్పసెస్. నువ్వు ఎదుగుతూ ఉండడం కాదు దేవునికి కావాల్సింది. నువ్వు ఎదుగుతూ ఉండగా ఆయనతో అలైన్ అవుతా ఉన్నావా లేదా, అది దేవుడికి కావాల్సింది. అలైన్మెంట్ అండ్ అచీవ్మెంట్. అందుకోసమే ట్రెడ్మిల్ క్రిస్టియానిటీ మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ట్రెడ్మిల్ క్రిస్టియానిటీ. ట్రెడ్మిల్ ఎక్కేస్తాం, పరిగెడతా ఉంటాం, స్పీడ్ పెంచుకుంటూ ఉంటాం, 10, 20, 40 పరిగెడతా ఉంటాం, చెమట గారిపోతూ ఉంటుంది, దిగేస్తాం. ఎక్కడ ఉంటాం? అదే రూమ్లో ఉంటాం. మళ్ళా యు ఆర్ బర్నింగ్, క్యాలరీలు బర్న్ అవుతూ ఉన్నాయి, ఆరోగ్యం వస్తూ ఉంది, నీ బాడీ షేప్ అవుతూ ఉంది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అలైన్ అయ్యావా? దేవునితో అలైన్ అయ్యావా అంటే మళ్ళీ చివరికి కూర్చొని ఆలోచిస్తే అరే కాలేదే అనిపిస్తుంది అనమాట. ఫాస్టరింగ్ అ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ట్రస్ట్ ఇన్ డివైన్ ప్లాన్. దేవుని యొక్క దైవికమైన ప్రణాళికతో నువ్వు ఉంటావు, దాంట్లో నువ్వు నమ్మగలుగుతావు. ఇట్స్ అబౌట్ లివింగ్ ఇన్ హార్మోనీ విత్ గాడ్స్ ఇంటెన్షన్స్. దేవుని యొక్క తలంపులతో మమేకం చేయబడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటావు నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే. నేను ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని అంటే, దేవుని చిత్తం తెలుసుకోవడం వల్ల నా జీవితపు ఉద్దేశం నాకు తెలుసుద్ది, దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటాడు, నెమ్మది కలిగినటువంటి జీవితం జీవిస్తూ ఉంటాను, చాలా అత్యున్నతమైనటువంటి నైతిక విలువలు, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలు నా జీవితంలో ఉంటాయి. దేవుని యొక్క దైవికమైన ప్రణాళికలో నేను ఎదుగుతూ ఉంటాను. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క తలంపులతో నేను కలుపబడి ఉంటాను. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వాళ్ళ అమ్మ సహోదరులు వచ్చి మా వాడిని పిలవండి కొంచెం బయటకు అని అంటూ ఉన్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనం నుండి మాటలు ఉన్నాయి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూసి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు సహోదరి తల్లి అని చెప్పాను. ఎందుకు నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనంటే, దేవుని చిత్తం చొప్పున జరిగిస్తేనే నువ్వు యేసు ప్రభువుకి సహోదరుడిగా సహోదరిగా ఉంటావు, ఆయన కుటుంబంలో ఉంటావు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని చిత్తాన్ని జరిగించకుండా నేను దేవుని కుటుంబంలో ఉంటానా అంటే ఉండను.
నేను దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే ఆయన కుటుంబంలో ఉంటాడు. నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అంటే ఐ విల్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ విత్ దెమ్ అని అంటా ఉన్నాడు అనమాట. ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో నేను వాళ్ళతో, ఒక సహోదరుడితో, ఒక తల్లితో చేసేటువంటి ఒక మంచి రిలేషన్షిప్ని నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. వీళ్ళు కదా నా సహోదరులు అని అంటా ఉన్నాడు. సో కాబట్టి ఒక క్రైస్తవుడిగా నేను ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా, ఒక క్రైస్తవుడిగా నేను ఎందుకు దేవుని చిత్తాన్ని ఎరగాలి అని అంటే యేసు ప్రభు నేరుగా చెప్తా ఉన్నాడు, ఇదిగో ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళు నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అందుకోసం సో దట్ మచ్ ఇంపార్టెంట్. యేసు ప్రభు తనంతట తానే చెప్పాడు కాబట్టి ఈ మాటలు, నేను దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలా, ఇట్లా వెళ్ళిపోకూడదు, నేను ఇట్లా వెళ్ళిపోకూడదు. When you follow God's will for your life, you can see how yesterday's events prepared you for today's challenges and tomorrow's opportunities. డేవిడ్ జెర్మయా అనే అతను అన్నమాట ఇది. ఒకవేళ నువ్వు దేవుని చిత్తాన్ని ఒకవేళ అనుసరించేటువంటి వాడవైతే అదేం చేస్తాయి అని అంటే, ఒకవేళ నిన్న నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నువ్వు అనుసరించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది ఈరోజు నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి నిన్ను ప్రిపేర్ చేస్తుంది. రేపొద్దున నీకు ఏవైతే అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలను నీకు చూపిస్తుంది. సో ఎందుకు ఈ కోట్స్ మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నానంటే, ఈ మాటలు మనకు అర్థం కావాలా. అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు నేను దేవుని చిత్తాన్ని జరిగించవలసినటువంటి వాడనై ఉన్నాను నా జీవితంలో. అంటే నేను స్పృహ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలా. ఉదయాన్నే లేసేసి మొహం గడిగేసుకొని అమ్మ టీ అమ్మ అని చెప్పేసేసి బ్రేక్ఫాస్ట్ తిని టీ తాగేసి సరే నేను కొంచెం బయటికి పోయేస్తా, ఈరోజు బ్యాంక్ పని ఉంది అని చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి భోంచేసేసేసి కూర్చోవటం కాదు. ఈ రోజున నా జీవితంలో దేవుని యొక్క చిత్తము జరిగిందా, దేవుడు ఈ రోజుకి నా జీవితంలో ఏం చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఈ రోజున నా జీవితం ద్వారా ఆయన ఏం చేయాలనుకున్నాడు అనేటువంటి కాన్షియస్ లైఫ్, గాడ్ కాన్షియస్ లైఫ్ అన్నారనమాట. గాడ్ కాన్షియస్ లైఫ్ మనం కలిగి ఉండాల్సినటువంటి వారు. దేవుని చిత్తం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా పదాలు ఉన్నాయి, కానీ కొంచెం అర్థం కావాలని కొన్ని పదాలే మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా. దేవుని చిత్తం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబిల్లో దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. దేవుని యొక్క సావరిన్ విల్ అని అంటారు అనమాట. గాడ్స్ సావరిన్ విల్, దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం. నిర్గమాకాండం 33:19 ఏమంటాడు అని అంటే, మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు, అబ్బాయి మోషే, నేను ఎవరిని కరుణిస్తే వారిని కరుణిస్తా, నేను ఎవరిని ఎందుకు కనికరపడితే వాళ్ళ ఎందుకు కనికరపడతా, వీళ్ళని ఎందుకు కనికరించలేదు వాళ్ళని ఎందుకు కనికరపడలేదు అంటే అవన్నీ నీకెందుకు అని అంటాడనమాట. బెల్లు నా చేతిలో ఉంది, నా ఇష్టమైతే కొడతా లేకపోతే లేదని అంటాడనమాట. దేవుని చిత్తం బైబిల్ మనకు తెలియజేసేటప్పుడు తెలియపరిచినటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే గాడ్స్ సావరీన్ విల్, దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం. నేను ఎవరిని కరుణించాలనుకుంటా ఉన్నానో వాళ్ళని కరుణిస్తాను, ఎవరిని ఎందుకు కనికరపడతానో వాని ఎందే కనికరపడతాను నేను. దేవా నువ్వు అట్లెందుకు చేయలేదు, ఎట్లెందుకు చేయలేదు, ఎట్లా చేయొచ్చు కదా అని నన్ను ప్రశ్నించడానికి లేదు. నేను చేయాలనుకున్నది నేను చేస్తా. అలాంటి అధికారం కలిగినటువంటి వాడు, అడ్డము చెప్పలేని అధికారం కలిగినటువంటి వాడు దేవుడు. దాన్ని ఏమంటారు అంటే దేవుని యొక్క సావరిన్ విల్ అని అంటారు. దేవుని యొక్క సావరిన్ విల్లో జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, ఆయన సిలువలో మరణించడం, మనందరి కోసం ఆయన రక్తం కార్చడం, మరణాన్ని జయించి తిరిగి లేవడం. ఇట్ ఈస్ గాడ్స్ సావరిన్ విల్. దాన్ని ఎవడు ఆపాలనుకున్నా ఆపలేడు, అది జరిగిపోద్ది. దీన్ని ఏమంటారు అంటే దేవునికి అడ్డము చెప్పలేనటువంటి దేవుని చిత్తం ఇది. దేవునికి అడ్డం చెప్పలేనటువంటి దేవుని చిత్తం. నేను ఎప్పుడు బెల్లు కొట్టాలనుకుంటే అప్పుడు బెల్లు కొడతా. ఈ రోజంతా నువ్వు ఎందుకు బెల్లు కొట్టలేదని ప్యూన్ వచ్చి అడుగుతాడా సార్ని, ఏం సార్ ఈ రోజంతా బెల్లు కొట్టలేదు ఏంటి సార్ అంటాడా? నా ఇష్టమైతే కొడతా. ఇది దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం. దేవుని యొక్క సంపూర్ణ చిత్తం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. గాడ్స్ పర్ఫెక్ట్ విల్ ఇంగ్లీష్లో. దేవుని యొక్క సంపూర్ణ చిత్తం.
మీకా 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది, ఆల్రెడీ రివీల్డ్. దీన్ని ఇంకొక మాటలో ఏమన్నాడంటే రివీల్డ్ విల్ అన్నాడు అనమాట. పర్ఫెక్ట్ విల్ అండ్ ఆల్సో రివీల్డ్ విల్, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతా ఉన్నాడు. నీకు చెప్పేసా ఆల్రెడీ నువ్వు ఎలా జీవించాలో, ఒక యవనస్తుడిగా ఎలా జీవించాలో నీకు చెప్పేశా, ఒక యవనస్తురాలుగా ఎలా జీవించాలో నీకు చెప్పేశా, ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో నీకు చెప్పేశా, ఒక క్రైస్తవ తండ్రి ఎలా ఉండాలో నీకు చెప్పేశా, ఒక క్రైస్తవ తల్లి ఎలా ఉండాలో నీకు చెప్పేశా, ఒక సంఘ సభ్యుడిగా ఎలా ఉండాలో నీకు చెప్పేశా, నీకు అంతా చెప్పేశా. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది, ఆల్రెడీ నీకు తెలుసు. నీకు తెలిసినా కానీ అదిగో ఆ బోల్ట్ ఏమో స్టార్ బోల్ట్, వీడు తీసుకొచ్చిన స్క్రూ డ్రైవర్ ఏమో దానికి సంబంధించింది కాదు. మనం కూడా అంతే. ఆల్రెడీ దేవుడు ఒక వ్యక్తి ఏ వయస్సులో, ఏ సందర్భాల్లో, ఏ ఏరియాస్లో ఎలాగ ఉండాలో ఆల్రెడీ చెప్పేశాడు. దీంట్లో ఆల్రెడీ చెప్పేశాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామయ్యానంటే, నువ్వు చెప్తే చెప్పు, నువ్వు కానీ లేదేవా మేము దీంతో ట్రై చేస్తూ ఉండు అని ట్రై చేస్తూ ఉంటాం మనం. ఇక్కడే మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాం, చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాం, చాలాసార్లు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాం, చాలాసార్లు తెలిసినటువంటి విషయాలను కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దాటిపోతూ ఉంటాం. దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ ఏంటంటే ఈ అల్టిమేట్ రెవల్యూషన్ ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాడు అనమాట. ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాడు. నీకు ఇక్కడ దొరకనటువంటి విషయం ఉండదు, ఇక్కడ దొరకనటువంటి విషయం ఉండదు. ఎర్రగడ్డ బజార్ అంటారు కదా, ఏమంటారు దీన్ని? ఆదివారం జరిగే బజార్ని ఏమంటారు సార్? సంత. ఏమంటారు మేడం దీన్ని? ఎర్రగడ్డ సంత. ఈ ఎర్రగడ్డ సంతలో ఇంతకుముందు నేను పద్మారావు నగర్లో ఉన్నప్పుడు అక్కడ అడిగేవాళ్ళం, ఏదైనా కావాలి అని అంటే, తక్కువలో కావాలంటే ఎక్కడికి వెళ్ళాలని అంటే ఎర్రగడ్డ సంతకి వెళ్ళాలని. ఏంటి అక్కడ అంటే అక్కడ దొరకంది ఉండదు అని అంటారనమాట. అక్కడ దొరకంది ఉండదు, ఏదైనా దొరుకుద్ది. అట్లనే ఇక్కడ కూడా, ఇక్కడ నీకు ఏదైనా కావాలా, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందా, పిల్లల పెంపకంలో ఏదైనా ఛాలెంజ్ వచ్చిందా, సవాలు ఎదురైందా, ఒకవేళ వ్యక్తిగతంగా ఏదైనా అననుకూలత పరిస్థితుల్లోనూ పోతా ఉన్నావా, డిప్రెషన్లో ఉన్నావా, ఎక్కడికి వెళ్ళాలా? ఇక్కడికి వెళ్ళిపో, ఇక్కడ ఉంటుంది. రివీల్డ్ విల్, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతా ఉన్నాడు. జాలే ప్రభా, ఇంతే కదా అని అంటావు, నాది ఎంత కష్టమో తెలుసా? ఇంతే కదా నువ్వు అంత సులభంగా అంటే ఎట్టదేవా? న్యాయంగా నడుచుకోవడమా మా వల్ల ఏడవుతుంది? ప్లస్ ఇంకోటి ఏంటంటే, మాకు న్యాయం అని అంటే ఒక పుస్తకం ఉంది, మాకు ఒక డిక్షనరీ ఉంది. మా డిక్షనరీలో న్యాయం మేము చేస్తాం, నీ పుస్తకంలో న్యాయం మేము చెయ్యం. కనికరమును ప్రేమించుటయు, దీన మనసును కలిగి ఉండుటయు. ప్లీజ్ దేవా, ఇట్లాంటి బెట్ట మాకు దేవుడు ఆల్రెడీ రివీల్ చేసినటువంటి చిత్తం, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం, పర్ఫెక్ట్ విల్, రివీల్డ్ విల్. మూడో కాన్సెప్ట్ ఏంటంటే దేవుని చిత్తాన్ని గురించి, దేవుడు అనుమతించినటువంటి చిత్తం. ఆయన చిత్తంలో నేను యాపిల్ తినాలా, ఆరోగ్యం, అది శరీరానికి మంచిది. నేనేమంటానంటే, ఏం మాట్లాడుతున్నావు, ఐఎమ్ ఫ్రమ్ జనరేషన్ జీ, ఐ వాంట్ టు ఈట్ బర్గర్ అని అంటా నేను. దేవుడు ఏమంటాడు అంటే, తినరా, ఎవడొద్దాన నిన్ను, అనుమతిస్తాడనమాట. అనుమతించాడు కాబట్టి దేవుని చిత్తం కాదండి, అనుమతించిన చిత్తం అది అంతే. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. అనుమతించాడు. యోబు దగ్గర ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడు? యోబు దగ్గర ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడు? అనుమతించాడు. అనుమతించినటువంటి చిత్తం అది.
అలాగే మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఆల్రెడీ రివీల్డ్ విల్ ఉంటుంది. ఈ రివీల్డ్ విల్ చాలాసార్లు మనకు నచ్చదు. అబ్బా ఇది కొంచెం కష్టం దేవా, ఇది చేయలేకపోతా ఉన్నాం అని అంటే ట్రై చేయి అని అంటూ ఉంటాడు. ట్రై చేసి ఎంత ట్రై చేసినా అది జరగదు. మళ్ళీ వచ్చి లేదు దేవా నువ్వే కొంచెం ఓర్చుకో దేవా అని అంటే సరే పో అని అంటాడు అనమాట. దేవుడు అనుమతించినటువంటి చిత్తం, కానీ వాస్తవంగా అది మనకు ఆశీర్వాదకరం కాదు, ఆరోగ్యం కాదు. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాం? దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం బైబిల్, దేవుని యొక్క అనుమతించిన చిత్తం. దేవుడి చిత్తం గురించి బైబిల్ ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి వ్యక్తిగతంగా నేను, కుటుంబంగా నేను, సంఘంగా నేను దేవుని యొక్క రివీల్డ్ విల్లో నుంచి నేను విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలా, ఆ చిత్తాన్ని జరిగిస్తూ ఉండాలా. అందుకే కదా ఏమనంటాడు, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి, ఇది యేసుక్రీస్తులో దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తం. ఇట్లా డైరెక్ట్గా కొన్ని వచనాలు ఉన్నాయి మనకి. అలాగనే ఎవరో ఏ సందర్భాల్లో ఎలాగూ ఉండాలా అని కొన్ని విషయాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. అవి దేవుని చిత్తం. వివాహం ఎలా చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలా, ఎలా వివాహానికి సిద్ధపడాలా, వివాహం ఎలా కలిగి ఉండాలా, కుటుంబం ఎలా ఉండాలా, ఒక వ్యక్తి ఎలా ఉండాలా, సంఘంలో ఎలా ఉండాలా, సమాజంలో ఎలా ఉండాలా, కుటుంబంలో ఎలా ఉండాలా, తండ్రి ఏంటి, తల్లి ఏంటి, పిల్లలేంటి, సంబంధాలేంటి, బాంధవ్యాలేంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ దేవుని యొక్క రివీల్డ్ విల్ ఎక్కడ ఉంది, దేవుని యొక్క చిత్తం ఎక్కడ ఉంది. ద్వితీయోపదేశకాండం 29 ఎవరైనా చదవండి. ద్వితీయోపదేశకాండం 29 ఎవరైనా చదవండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెల్లును. మనము ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి. చాలండి. రహస్యములేమో దేవుని అంట, బయలుపరచబడిన ధర్మశాస్త్ర వాక్యములు ఎవరి అంట, మనం అంట. విచిత్రం ఏంటో తెలుసా అండి, బయలుపరచబడినటువంటి ధర్మశాస్త్ర వాక్యములేమో మనకి కాదన్నట్టుగా పక్కన పెట్టేస్తాం. రోజులు ఉపవాసాలు ఉండి దేవుని యొక్క విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనపడట్లేదేంటి, వినపడట్లేదేంటి అని. దేవుడు ఏమంటా ఉన్నాడు అని అంటే, అబ్బాయి ఆల్రెడీ నీకు కొన్ని చెప్పా కదా, బయలుపరచబడి నీ అని చెప్పా కదా అని అంటాడు అనమాట. ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా స్పష్టంగా బైబిల్ ఏం చెప్తా ఉంది అని అంటే, ఆల్రెడీ బైబిల్లో ఏదైతే దేవుని యొక్క సంపూర్ణ చిత్తం బయలుపరచబడిందో, బయలుపరచబడిన ధర్మశాస్త్రముల వాక్యములో మీవి రహస్యములు దేవునివి. ఎలా తెలుసుకుంటాం దీన్ని? వాక్యం చదవడం ద్వారా దేవుని చిత్తం తెలుసుద్ది మనకి. దేవుని చిత్తం అని మనం మాట్లాడినప్పుడు మొట్టమొదటి రోజున మనం ఇచ్చుకున్నటువంటి నిర్వచనం ఏంటంటే దేవుని మనస్సు. వాట్ ఈజ్ హిజ్ మైండ్? ఒక విషయాన్ని గురించి, ఒక వ్యక్తి గురించి ఎలా తెలుసుద్ది అని అంటే వాక్యాన్ని చదువుతూ ఉంటే తెలుసుద్ది. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎవ్రీడే వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ ఎవ్రీడే చదువుతున్నటువంటి వాక్యంలో నుండి దేవుడు నీ జీవితానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. నీకు కావలసినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, నీకు నేర్పిస్తూ ఉంటాడు, నీకు తెలియచేస్తూ ఉంటాడు, నీకు ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీతో విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు, ఆయన మనసుని నువ్వు తెలుసుకోవడానికి, ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవడానికి. అలాగే దేవుని వాక్యములో వేరుపారా స్థిరపడినటువంటి కొంతమంది పెద్దల ఆలోచన తీసుకోవడం వల్ల కూడా నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు. నీ పట్ల దేవుని యొక్క ఆలోచనని తెలుసుకోగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, లేకపోతే ఇంకేదైనా విషయంలో కానీ నువ్వేదైనా నిర్ణయం చేయడం, లేకపోతే దీని విషయంలో దేవుని చిత్తం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలా. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉండాలా. అయ్యా నువ్వు చెప్పు అని వాక్యం చదువుతూ ఉంటే వాక్యంలో నీకు చెప్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మని యొక్క ప్రాంప్టింగ్ నీకు ఉంటుంది అన్నమాట.
పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తూ ఉంటాడు, ఓకే ఓకే అన్నట్టుగా. లేకపోతే ఏదైనా ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళిరువురు కూడా ఆత్మీయతలో ఎదిగినటువంటి వారైతే, పరిపక్వత చెందినటువంటి వారైతే వారి దగ్గర కూర్చొని నువ్వు విషయం చెబితే వాళ్ళ ద్వారా కూడా దేవుడు నీకు ఆలోచన చెబుతాడు. గాడ్లీ కౌన్సిల్ అని అంటాడు అనమాట బైబిల్ గ్రంథంలో దీన్ని. గాడ్లీ కౌన్సిల్. బిల్లీ గ్రహాం గారు ఏమన్నారాయనంటే, the will of God will not take us where the grace of God cannot sustain us. దేవుని చిత్తం కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని చిత్తం కొన్నిసార్లు మనకిష్టం ఉండదు, చాలా కష్టమైనటువంటి విషయం అది. అందుకోసం ఆయన ఏమన్నాడయ్యానంటే, ద విల్ ఆఫ్ గాడ్ విల్ నాట్ టేక్ అస్ వేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కెనాట్ సస్టైన్ అస్. దేవుని చిత్తం కొన్నిసార్లు కష్టమే, భారమే అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా మనం నిలబడటానికి సహాయం చేస్తుంది. చాలా కష్టం, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పాపం వణిగిపోతూ ఉన్నాడు, హృదయంలో కలవరం ఉంది, మరణమగునంత కలవరం ఉంది, లోపల చెమట రక్త బిందువులుగా మారిపోతూ ఉన్నాయి, ఒక్కడే పాపం వణిగిపోతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో అయ్యా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తం అన్నాడు అనమాట. ద విల్ ఆఫ్ గాడ్ విల్ నాట్ టేక్ అస్ వేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కెనాట్ సస్టైన్ అస్. అక్కడ రాయబడినటువంటి మాట, పరలోకం నుండి దూతలు వచ్చి ఆయనకు పరిచారం చేశాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటి అని అంటే అదేదో మనం ఉపవాసాలు ఉండి తెలుసుకునేది కాదు. అదేదో మనం కొండ మీదకి వెళ్ళి ఒక వారం రోజులు దిక్కుండా దేవుని చేత బయలుపరచబడింది నేను వచ్చేసాను కాదు. దేవుని చిత్తం, దేవుని మనసు నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నా కుటుంబ జీవితాన్ని బట్టి ఏంటి అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది. కొన్ని పర్టికులర్ విషయాల్లో మరి ఎలా నాకు తెలుసుద్ది? ఇదిగో ఎక్కడి నుండే మాట్లాడుతూ ఉంటాడు. నేను వెళ్ళాలా వద్దా, నేను తీసుకోవాలా వద్దా, నేను ముందుకెళ్ళాలా వద్దా, నేను ఆగిపోవాలా లేదా, ఏంటి ఎక్కడి నుండే మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అలాంటి సంభాషణ నీతో జరిగిస్తూ ఉంటాడు. నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నీకు అంతగా ఇంకా కన్ఫర్మ్ కాకపోతే గాడ్లీ కౌన్సిల్ తీసుకోమంటా ఉన్నాడు. వెళ్ళి కొంతమందితో మాట్లాడు, విషయాన్ని చెప్పు, వాళ్ళకి వివరించు, వాళ్ళ దగ్గర నుండి కూడా వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు. రాత్రి నేను పాస్టర్ గారు అదే చేస్తూ ఉన్నాం. విజిటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పాస్టర్ గారు కొద్దిసేపు వాక్యం చెప్పుకుందాం అనుకున్నాం. మేమిద్దరమే దాదాపు గంట సేపు వాక్యం చెప్పుకున్నాం. కారణం ఏంటంటే ఒకళ్ళొకళ్ళం వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, సినారియోలో మేము వచ్చినటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, దేవుడు మళ్ళా మా యొక్క పిలుపుని, మా యొక్క పరిచర్యని కన్ఫర్మ్ చేస్తూ ఉంటాడు, దేవుని చిత్తాన్ని తెలియచేస్తూ ఉంటాడు. గాడ్లీ కౌన్సిల్. సో ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాల్లో యేసుప్రభు ఏమంటా ఉన్నాడు అంటే, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి అని అంటే దేవుని చిత్తం జరిగించేటువంటి వాడే. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు నో గాడ్స్ విల్ అబౌట్ అవర్ లైఫ్స్, ద యూనిక్ పర్పసెస్ ఆఫ్ గాడ్. మన జీవితాల పట్ల బయలుపరచబడినటువంటి విషయాల్ని మనం జరిగిస్తూ ఉండాలా. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో అవి అక్కడ కనబడవు, కానీ పరిశుద్ధాత్ముడు విచిత్రమైనటువంటి రీతిలో నీతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగున దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారమై అనుదినం అందుకనే అనుదినం వాక్యం చదువుతూ ఉండాలా, అనుదినం దేవుని దగ్గర అడుగుతూ ఉండాలా, విచారణ చేస్తూ ఉండాలా. దావీదు గురించి రాయబడినటువంటి మాట, ఆయన ప్రతిదాని కోసం విచారణ చేస్తూ ఉన్నాడు. విచారణ చేసినప్పుడు అల్లా కూడా మంచి అడుగులు వేశాడు. విచారణ చేయాల ఒక్కసారి పడిపోయాడు దెబ్బకి. అలాంటిది మనం రోజు విచారణ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే ఎంత పడిపోయేటువంటి అవకాశం ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మాట్లాడుతున్నటువంటి నేనైనా, వింటున్నటువంటి మీరైనా కానీ ఎప్పటికప్పుడు మనం దేవుని చిత్తం దగ్గరికి వెళ్తూ ఉండాలా, దేవుని మనస్సు దగ్గరికి వెళ్తూ ఉండాలా, దేవుడు ఆల్రెడీ రివీల్ చేసినటువంటి విషయాల దగ్గరికి వెళ్తూ ఉండాలా, అవి మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉండాలా. పరిగెడుతూ అక్కడే ఉండటం కాదు, కానీ పరిగెడుతూ ముందుకెళ్తున్నామా లేదా చూసుకోవాలా.
ప్రార్థనలకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మా అందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ప్రాముఖ్యంగా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు. మీ కృప చొప్పున మాకు ఉనికి కలిగి చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయనా ప్రభా. మీ యొక్క చిత్తాన్ని గురించి నాయనా ప్రభా మరి అనేక విషయాలు నా తండ్రి ప్రభా మీ దాసుని నిలవబెట్టుకుని మీరు మాట్లాడి ఉన్నారు. సంపూర్ణమైన మీ చిత్తం, సార్వభౌమాధికారం కలిగిన మీ చిత్తం, నా తండ్రి అనుమతించబడినటువంటి మీ చిత్తం నాయన. ఈ చిత్తాలు నా తండ్రి ప్రభా మరి ఈ యొక్క లేఖన భాగాలు నాయన మేము స్టడీ చేసి నా తండ్రి ప్రభా మరి ఉత్తమమైనటువంటి మీ చిత్తాన్ని మేము జరిగించడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎన్నోసార్లు నా తండ్రి ప్రభా మా జీవితాల్లో నాయన వీటిల్లో నా తండ్రి ప్రభా మరి డిఫరెన్స్ తెలుసుకోకుండా నాయన ప్రభా మరి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. మీరు కృప చూపించండి, సహాయం చేయండి నా తండ్రి ప్రభా. మీ యొక్క సంపూర్ణమైన చిత్తంలోనికి మమ్మల్ని మీరు నడిపించుకోమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి నా తండ్రి ప్రభా మరి సంఘంలో నాయన ప్రభా మరి జనరల్ బాడీ జరగడానికి మీరు కృప చూపించారు నా తండ్రి. మరి ఏర్పాటు చేయబడినటువంటి నా తండ్రి ప్రభా మరి కొత్త కమిటీ మెంబర్స్ అందరినీ బట్టి నాయన మరొకసారి మీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా నా తండ్రి ప్రభా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మీ చిత్తాన్ని వారికి తెలియచేయమని అడుగుచున్నాం ప్రభా. మీ నడిపింపును వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. వారు చేసేటువంటి పరిచర్య నా తండ్రి మరి తీసుకునేటువంటి నిర్ణయ సంఘ క్షేమము నిమిత్తము నా తండ్రి ప్రభా మరి సంఘం యొక్క అభివృద్ధి నిమిత్తము నా తండ్రి ప్రభా మరి చేసేటువంటి నిర్ణయాలుగా ఉండడానికి సంపూర్ణమైనటువంటి మీ చిత్తాన్ని మీరు వారికి తెలియచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి ప్రభా. మీ వందనాలు స్తోత్రాలు నాయన. మరొకసారి నా తండ్రి ప్రభా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నా తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి. మరి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు, మానసికంగా కృంగిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు దేవా. మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని ముట్టండి, స్వస్థపరచమని అడుగుచున్నాం నాయన. వారి యొక్క కష్టాల్లో శ్రమల్లో మీరు వారికి తోడుగా ఉండి నా తండ్రి నాయన వారిని విడిపించండి, సహాయం చేయండి. మరొకసారి నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో వచ్చిన వారినందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీ ప్రత్యేకమైన దీవెన వారిపై ఉంచుమని మా ప్రార్థన మా ప్రియరక్షకుడైన యేసే నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయం, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మ శోధనలోనికి తేకాకేయండి తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును మన కుటుంబాలకును సంఘమునకును సకల పరిశుద్ధులకును సదా తోడై నిలిచి నడిపించునుగాక. ఆమెన్.